నెక్స్ట్ ఇంకో పాయింట్ దేవుడు ఉన్నారని ఇది ఋషులు చెప్పే విధానం. ఇప్పుడు ఋషులు ఎలాగా మనకందరికీ తెలిసింది ఏంటంటే ఋషులు కొండల్లోకి వెళ్ళాం, హిమాలయాల్లోకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్నారు, అడవుల్లో తపస్సు చేసుకుంటున్నారు అని మనకి తెలుసు. మన మన భూభాగానికి అలెగ్జాండర్ అనేటువంటి వాడు ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు కూడా అలెగ్జాండర్కి గురువైనటువంటి వాడు అతనికి చెప్పి పంపించాడు, నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి కానీ ఆ ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటారు కదా అడవుల్లోనే, వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళక అని చెప్పాడు. ఎందుకు? రీజన్ ఏంటి చెప్తాను. వెళ్ళక అని చెప్పాడు. వీడు అడవి మార్గం గుండా మన భారతదేశం వచ్చిన తర్వాత అడవి మార్గం గుండా వెళుతున్నాడు. వెళుతుంటే వాడేంటి, అలెగ్జాండరు సైన్యం ఉంది, బలం ఉంది, అందరూ వాడు ఒక ఊరు నుంచి వెళ్ళాడంటే అందరూ భయంతో వాడికి నమస్కారం చేసి భయపడి, అంటే నమస్కారం ఎందుకు చేస్తున్నారు, భయపడి, భక్తితో కాదు, ఎక్కడ చంపేస్తాడు అనేసి. మరి ఈ అడవిలో తపస్సు చేసుకున్న వాళ్ళకి భయం ఎక్కడ ఉంటుంది? వాడు ఎప్పుడు దేవుడు దీంట్లో ఉంటాడు, వాడికి భయం ఎందుకు ఉంటుంది? ఎవరికి పోతుంది భయం? ఆత్మజ్ఞానం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి భయం ఉండదు. ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాడికి భయం ఉండదు. పక్కా 100% సంపూర్ణంగా తెలుసుకోవాలి. వాడు చచ్చిపోతానని భయం ఉండదు. చావు పుట్టుకలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. అది ఎలా కూడా మీకు చెప్తా. ఓకే, అది ఎలాగో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు మన మ్యాటర్ ఎక్కడ ఉంది? అలెగ్జాండర్. అయితే అలెగ్జాండర్ వచ్చినప్పుడు ఏమైంది, వీడు తపస్సు చేసుకుంటున్నాడు. వీడేంటి నన్ను చూసి భయపడటం లేదు, లెగలేదు, నాకు దండం కూడా పెట్టలేదు అని వాడు అనుకున్నాడు. వాడు అనుకుని వాళ్ళ సైన్యాన్ని చెప్పాడు, చూడు వాడు ఎవడో నేను వస్తే కనీసం గౌరవించలేదు, నాకు ఇది చాలా అవమానంగా ఉంది. వాళ్ళు వెళ్ళారు, మీరు ఎవరయ్యా అని అడిగారు. మా రాజుగారికి నమస్కారం పెట్టు అన్నాను, దండం పెట్టు అని అన్నారు. నేను పెట్టను అన్నాడు. ఇంకేమి చేయలేక అలెగ్జాండర్ దిగి వచ్చాడు, మెడ మీద ఖర్చు పెట్టాడు. మెడ మీద పెడితే వీడు అహాహా అని నవ్వుతున్నాడు. వాడికి నవ్వుతుంటే ఇదేంటి, నేను మెడ మీద ఖర్చు పెడతాను, నువ్వు నవ్వుతావు బేటయ్యా, చచ్చిపోతావనే నీకు భయం వేయలేదా అని అలెగ్జాండర్ అడుగుతాడు. అంటే నువ్వు ఎందుకు అసలు నవ్వావు, నీ నవ్వు కారణం ఏంటి, అసలు ప్రాణాలు పోతున్న టైంలో నీకెందుకు నవ్వు వచ్చింది అనేసి అంటాడు. అయితే నేను దీనికి నీకు ప్రశ్న జవాబు కావాలి కదా, కావాలి, అయితే నేను చెప్పిన పని చేయండి. అప్పుడు ఈ రాయి పట్టుకొని నిలబడి రాయి ఇస్తాడు అతని చేతికి, పట్టుకొని నిలబడి వీడు జవాబు చెప్తాడేమో అని చూస్తున్నాడు. వీడు చెప్పడు ఏడీను. వాడు రాయి దించకూడదు, అది కండిషన్ పెట్టాడు ముందే. వీడు ఎలా పట్టుకున్నాడు, ఎంతవరకు పట్టుకుంటావు, చెయ్యిలు పీకేస్తున్నాయి, లాగేస్తున్నాయి, ఎంతసేపు పట్టుకుంటాడు, పట్టుకోలేడు కదా ఎక్కువసేపు. మీరు ఎప్పుడైనా చూడండి, ట్రై చేయండి, ఇలా ఉంచండి, ఒక 10 నిమిషాలు ఉంచలేం, పక్కన దించేస్తాం. అలాంటిది రాయి అలా పట్టుకొని ఉండాలంటే ఎంతసేపు పట్టుకొని ఉంటాడు, పట్టుకోలేక వదిలేశాడు. నువ్వేంటి జవాబు చెప్పడం లేదు, ఏంటి లేదు, నన్ను ఏంటి ఇలాగా చేస్తాను, నిన్ను ఎక్కేస్తాను, చంపేస్తాను అనేసి బెదిరించాడు. అప్పుడు అతను అన్నాడు అన్నమాట, వాడు పిచ్చివాడా, నువ్వేదో మొత్తం ప్రపంచాన్ని జయించేద్దాం అని అనుకుంటున్నావు, నీ చావు ఎప్పుడుందో నీకు తెలుసా, నా చావు ఎప్పుడుందో నాకు తెలుసా, ఇవన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి, నువ్వెప్పుడు నన్ను చంపేవాడివి, అన్నీ దించుకుంటేనే హాయిగా ఉంటాము, అన్నీ నెత్తి మీద పెట్టుకుంటే అంటే ఈ బరువులాగా, నెత్తి మీద పెట్టుకుంటే ఎప్పుడూ చేయదే, బరువును దించుకుంటేనే హాయి, ఈ బరువును దించాడు హాయ్ అంటే అమ్మయ్యా అన్నాడు.
చూసావు ఎంత హాయిగా ఉందో అన్నాడు. ఉమ్, ఋషి ఏమన్నాడు? చూసావు ఎంత హాయిగా ఉందో అన్నాడు. ఉమ్, ఇప్పుడు బరువును దించుకుంటే హాయి, బరువును నెత్తి మీద పెట్టుకుంటేనే భారం. అవును. వాడికి అప్పుడు జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయ్యి పృథ్వీరాజ్ చేతిలో ఓడిపోయాడు. ఎలాగోకలాగా ఎత్తులు పన్నాగాలు చేసి మళ్ళీ అతన్ని ఓడించాడు. ఓడించిన తర్వాత లాస్ట్ చనిపోయేటప్పుడు ఏం చేశాడు? ఈ ఋషి చెప్పినటువంటి జ్ఞానోదయం కలిగి నేను ఏమీ ప్రపంచంలో పట్టుకెళ్ళటం లేదని చేతులు ఇలా బయట బయట పెట్టేసి ఉమ్, నన్ను ఈ విధంగానే ఉంచండి, దీని అర్థం మిగతా ప్రజలందరూ కూడా వాళ్ళు తెలుసుకోవాలి ఏమీ పట్టుకెళ్ళటం లేదు అని మనం మరణించి వెళ్ళేటప్పుడు మనం ఏమీ తీసుకెళ్ళలేము అనే విషయాన్ని తీసుకెళ్ళలేము. చెప్పడం కోసం. అయితే ఇప్పుడు ఈ ఋషులు పాయింట్ ఎందుకు తీసుకొచ్చానంటే, ఋషులు చెప్పే విధానం ఏమిటంటే, వాళ్ళు మనలో ఆత్మ ఉన్నది అని ఎలా తెలుసుకున్నారో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు మనకి గోచరము కానిటువంటిది మనిషిలో ఉండే ఆత్మే. అదే మనం నడిపిస్తుందని సంగతి మనిషికి తెలియటము లేదు. అర్థమైంది కదా మీకు? ఒక ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఎస్, అది ఏం చేస్తుందో తెలుసుకుంటే మీరు ఆత్మను సరెండర్ అయిపోతారు. ఆత్మే భగవంతుడు. అది ఏం చేస్తుందో తెలుసుకుంటే. అది అందుకని అంటారు కదా, భగవంతుడు నీలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, వస్తువులోనే ఉన్నాడు, ఇట్లా అంటారు. అందుకనేనా? అణువులో ఉన్నాడండి. అణువులో ఉన్నాడు. అణువుని కూడా అతని నియంత చేత పాలించబడుతుంది. అణువు కూడా మంచి చెడ్డ అన్ని కూడా సమస్తం. సో ఇది అంటే మీరు ఏమంటారు, ఈ శరీరం అంతా కూడా ఆయన ఆధీనంలో ఉంది, అతను ఇదంతా కూడా. నేను ఒక ప్రశ్న ఇప్పుడు మీకు వేస్తాను, క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. అసలు ఇప్పుడు మీరు పుట్టారని మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? మా అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి. మీ అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకి జన్మించారన్న విషయం నాకు తెలుసు. మీరు పుట్టారు రైటే, నేను అలాగే పుట్టాను. అమ్మా నాన్న నువ్వు పుట్టావు పలానా డేట్లో అనేసి అమ్మా నాన్న చెప్పబట్టి మీకు తెలిసింది. అవును. నీ జన్మించే డేటు పలానా రోజుని పలానా నెలలో పలానా తారీఖులో పుట్టావు నాన్న, పలానా టైంకి అని మీ అమ్మా నాన్న చెప్పారు. కానీ ఆ డేట్కే పుడతామని మీరు తెలుసుకొని వచ్చారా? తెలియదుగా. మరి ఈ విషయం ఎవరు ఆధీనంలో ఉంది? అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, ఈ విషయం భగవంతుడు ఆధీనంలో ఉందంటారా? ఉండండి, ఇంకో పాయింట్ చెప్తాను. సరే పుట్టారు ఏదో రకంగా, పోనీ ఎప్పుడు పోతామో తెలుసా? అది తెలియదే. అది తెలుసా? పోనీ తెలీదు, కానీ పోయే రోజు ఖచ్చితంగా తెలుస్తుంది అంటారు కదా సార్? తెలుస్తుంది అంటే అప్పుడు ఉండేటువంటి మనకి శరీరంలో ఉండేటువంటి అదేంటంటారు అనారోగ్యం కారణంగానో, ఇక మనకి టైం వచ్చి మన అవయవాలు లోన్ ఉండేటువంటి అవయవాలు పనిచేయటం లేదు, తనకి తానుగా తెలుస్తుంది. కానీ ఏ రోజు పోతామో మీకేమైనా ముందుగా తెలుస్తుందా? తెలియదు. ఓ 2 రోజుల ముందు కానీ 3 రోజుల ముందు కానీ తెలియదు కదా. తెలియదు, ఏమీ తెలియదు. అంటే ఈ పుట్టడం తెలియదు, పోవడం కూడా తెలియదు. తర్వాత మనిషి ఏమనుకుంటాడు? నా జీవితం నా ఆధీనంలో ఉందనుకుంటాడు. అంతే కదా సార్, చాలా మంది అలా అనుకుంటారు. నేను కూడా అదే అనుకుంటా. నేను ఎంత కష్టపడితే అంత బాగుంటానని నా ఒపీనియన్. నా ఆధీనంలో ఉందని. నేనైతే ఏమంటానంటే మన జీవితం మన ఆధీనంలో కూడా లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఏం తినాలి అన్ని కూడా భగవంతుడు ఆధీనంలో ఉన్నాయని మీరు అంటారా? 2 క్లారిటీ వచ్చింది కదా. ఈ 2 ఆధీనం లేదు, మీకు తెలిసి జరగలేదు, మీరు తెలిసి పుట్టలేదు, మీరు అనుకోని పుట్టలేదు, పుట్టిన తర్వాత పోనీ ఎప్పుడు పోతామో అది తెలియదు. అంటే ఈ 2 మన ఆధీనంలో లేదని తెలిసిపోయింది కదండి. ఓకే, సరే. ఇప్పుడు మనలోని అవయవాలు ఉన్నాయి, ఇది ఒక క్లారిటీ వస్తుంది చూడండి. మనలో అవయవాలు ఉన్నాయి. ఏంటంటే ఉన్నాయి మనలోని ఆర్గాన్స్? గుండె ఉంది, లివర్ ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇప్పుడు మీకు కడుపులో నొప్పి వచ్చింది అనుకుందాం. కడుపులో నొప్పి వస్తే మీరు నొప్పితో బాధపడుతున్నారు. బాధపడుతుంటే
ఇది మీదే కదా, మీ పేగులే కదా, ఏ నొప్పి ఎందుకు వచ్చావు, మీ మాట ఏమైనా వింటది అది? గుండె సరిగ్గా కొట్టుకోవటం లేదు, ఎందుకే కొట్టుకోవటం లేదు అని మీ ఆజ్ఞ ఏమైనా పాటిస్తుందా? చెప్పండి. ఎవరి గుండె అయినా కొట్టుకోకపోతే వాడి మాట వింటుందా? అలా వింటే మన అందరూ బాగుపడిపోతారు కదా. ఇంకా డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం? లేదు కదా. లేదు అంటే ఇప్పుడు అవి మనం చెప్పిన మాట వింటున్నా అంటే అవి మన ఆధీనం, మందే కదా శరీరం, శరీరం మందే అంటున్నాం, ఇదంతా మనమే అంటున్నాము, మన మాట ఎందుకు విందాం? మన బండే మన మాట వింటుంది కదా. లెఫ్ట్కి వెళ్ళమంటే లెఫ్ట్కి వెళ్తుంది, రైట్కి వెళ్ళమంటే రైట్కి వెళ్తుంది, ఆగమంటే ఆగుతుంది, వెళ్ళమంటే వెళ్తుంది. ఒక వస్తువు మన మాట వింటుంది, మనలో ఉండే అవయవాలు మన మాట ఎందుకు వింటం లేదు? అంటే దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? అంటే నీ యొక్క శరీరం వేరే ఆధీనంలో ఉన్నాయి, ఇవన్నీ కూడా వేరే వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. వేరే వాళ్ళు ఆధీనంలో ఉన్నాయి. అతను ఆధీన ప్రకారంగా చెబితే నడుస్తున్నాయి. మరి అతను ఆధీనంలో చెబితే నడుస్తున్నాయి కాబట్టి కొంతమంది త్వరగా చనిపోతారు, కొంతమంది మధ్య వయసులో చనిపోతారు, కొంతమంది 120 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు, అంతకంటే ఎక్కువ ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా జరుగుతుంది. ఒక్కొక్కరు ఒప్పిపోతాడో తెలియదు, స్పాట్లో యాక్సిడెంట్ ఏదో ఒక మొక్కలు, ఏదో కారణం అంటే వేరే, ఈ కారణం అని మనం చెప్పలేం. కారణం ఆయనకి తెలుసు. సరే, ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది కదా మీకు ఈ విషయంలోని. అంటే మనం ఏదైతే మనం అనుకుంటున్నామో అవును రైటే కదా, నేను మరి నా ఆధీనంలో నా మాట వినటం లేదు, ఇవి నా మాట వినప్పుడు నేను ఎలాగయ్యాను? మరి నేను అనుకున్నప్పుడు అవి నా మాట వినాలి కదా. సో ఇది ఇంకోళ్ళ ఆధీనంలో ఉంది. ఆయన చెప్పినట్టు నడుస్తున్నాయని మనకి వాటి అర్థం అవుతుంది. ఋషులు ఇప్పుడు ఎలాగా నిర్ధారించారు అని అంటే, మనకి జాగృత అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్త అవస్థ, ఇంకోటి తుర్య అవస్థ అని ఒకటి ఉంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకునే పని లేదు. ఈ 3 అవస్థల్లోనే మనకి ఇది డిసైడ్ అయిపోతుంది. జాగృత అవస్థ అంటే ఏమిటంటే, మనం నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్ర పడుకునే వరకు దీన్ని జాగృత అవస్థ అంటారు. ఆ కాలాన్ని, ఈ కాలం నిద్ర నుంచి లేచారండి, అంత చైతన్యంతో ఉన్నారు, మాట్లాడుతున్నారు, మీ పనులు మీరు చేస్తున్నారు, మళ్ళీ మీరు రాత్రి భోంచేసి పడుకుంటున్నారు కదా. భోంచేసి పడుకోగానే ఇక్కడ మీకు ఇంకో చిన్న క్లారిటీ ఇస్తాను. నేను పడుకుని పోతున్నాను, నిద్ర వచ్చింది అంటే నిద్ర పడుతుందా? మీరు బెడ్ మీద ఎక్కుతారు అంతే. జాగ్రత్త నా మాట గమనించండి. మీరు బెడ్ మీద పడుకుంటారు, కానీ మీకు ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. పొద్దున్న లేచిన కూడా దాని గురించి ఆలోచిస్తాం, నైట్ పడుకున్నాం కానీ ఎప్పుడు పట్టిందో, ఏ టైంలో పట్టిందో మీకు తెలియదు, ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్ళిపోతాం. కానీ ఆ పర్టికులర్ ఆ టైంని మీరు గుర్తించలేరు. జరుగుతుందా? అది జరగదు. నిద్రను లేపేవాడు ఇంకోటి ఉన్నాడు, అది తెలుసా మీకు? మీరు రాత్రి పడుకున్నారు, సాధారణంగా ఎవరన్నా లేపితే లేచిపోతాం కదా సార్. లేపితే లెగుస్తాము, అది బలవంతంగా లేపడం అంటారు. మీ అంతరం మీరు లేగాలి అంటే లేపేవాడు లోనవాడు ఉండాలి కదా. ఆత్మ చెప్తాను దాన్ని, అంటే ముందే చెప్పకూడదు, అది ఏంటో మీరు క్లారిటీగా తెలియాలి కదా. ఆ క్లారిటీ కోసం నేను ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అంటే అర్థం అవ్వడం కోసం. ఓకే, ఇప్పుడు జాగ్రత్త అవస్థని డెఫినేషన్ చెప్పాను. ఇక స్వప్నావస్థకు అవుతాం. పడుకున్న తర్వాత ఏమైంది, మనలోని కొన్ని అవయవాలు రెస్ట్ తీసుకుంటున్నాయి. దీన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రైల్వే డిపార్ట్మెంట్ ఉందనుకోండి, ఆఫీసులు ఉన్నాయి, తెల్లవారు 10 గంటలకు వెళ్తారు, సాయంత్రం 6 గంటలకు వచ్చేస్తారు, ఆఫీస్ మూసేస్తారు. కంట్రోలింగ్ ఆఫీస్ ఉంటుంది, అది 24/4 వర్కింగ్లో ఉండాలి, లేకపోతే బళ్ళు నడవు. డ్రైవర్ గార్డు ఉన్నారు, అంటే యంత్రాంగం,
వాళ్ళు నడిపే యంత్రాంగం. ఉమ్, మరి వాళ్ళు 24/4 వర్క్ చేయాలి కదా. ఒక డ్రైవర్ ఎక్కుతాడు, ఆడు దిగిపోతే ఇంకో డ్రైవర్ ఎక్కుతాడు, మొత్తం బండి వెళ్తే ఇది వెళ్తుంది కదా. ఉమ్, రాత్రి పగలు అని లేకుండా నడుస్తూనే ఉన్నాయి కదా. ఉమ్, సో 24/4 అవి వర్క్ చేయాలి. అలాగే మనలో కూడా కొన్ని రెస్ట్ తీసుకుంటే కొన్ని అవయవాలు నిరంతరం పనిచేస్తుంటాయి. మీరు పడుకున్నారు, మీరు ఊపిరి తీసుకున్నారో లేదో గమనిస్తున్నారా పడుకున్న తర్వాత? ఉమ్, అది మట్టి కదా ఆడుతుంది కదా, అది మట్టి కదా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సాగుతూనే ఉన్నాయి ఉమ్, కదా. ఓకే, సాగేది. ఇంకోటి గుండె ఉంది, అది 24/7 వర్క్ చేయాలి, తప్పదు. అది ఆగిపోతే ఆగిపోయింది, ఉమ్, అది ఆగిపోతే మరి లేదు లైఫ్ కదా. అంతే. కాబట్టి అది 24/7 వర్క్ చేయలేదు. ఇలా కొన్ని అవయవాలు మనలో కూడా పని చేస్తాయి. మనసు మనసు ఏంటి, ఇది కూడా యాక్టివ్ పార్ట్ వహిస్తుంది. ఉమ్, ఇవన్నీ కొన్ని రెస్ట్ తీసుకున్నాయి, కొన్ని అవయవాలు 24 వర్క్ చేయవలసిందే. మనసు కూడా అది కూడా లైవ్లో ఉంటుంది. ఉమ్, ఉండి ఏం చేస్తుంది, తన ప్రపంచాన్ని తాను సృష్టించుకుంటుంది. కళ. అది కళ, దట్ ఈస్ డ్రీమ్. ఉమ్, తన ప్రపంచాన్ని తాను సృష్టించుకుంటాడు. అదే నా కళ వచ్చింది అని మనం అనుకుంటాం. తర్వాత ఆ కళలో ఏం జరుగుతుంది, అన్ని వింతలు జరుగుతాయి. అది నిజమే అనిపిస్తుంది జరిగినప్పుడు. ఆ, జరుగుతున్నప్పుడు అది రియాలిటీ కాదని నీకు అనిపించదు, ఉమ్, అది నిజంగా జరిగినంతసేపు నిజమే అనిపిస్తుంది. నిజమే అనిపిస్తుంది. కళ్ళ ముందు ఒక సినిమా చూస్తున్నట్టు ఉంటుంది. అంతే కదా. ఆ, అది మనసు నిర్మించుకున్నటువంటి ఒక కళ ప్రపంచం. ఉమ్, తన ప్రపంచాన్ని తానే సృష్టించుకుంటాడు. అయితే దీన్ని స్వప్నావస్థ అంటారు. ఉమ్,